తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన శ్రేణులు యావత్ ప్రజానికం వెయ్యి కళ్లతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకి రంగం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్. గాయత్రి, మచిలీపట్నంలో రేపు జరగబోయే జనసేన పార్టీ 10వ ఆవిర్భావకు సంబంధించి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ లోకం మాధవి ఉన్నారు. మేడం చెప్పండి, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసామంటున్నారు, మీరు చూశారు, ఎట్లా ఉన్నాయి మహిళలకి చేసిన ఏర్పాట్లు? కానీ చాలా బాగున్నాయండి. మహిళలకి ప్రత్యేక వాలంటీర్ పాసులు కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా మహిళలకి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏ ప్రాబ్లము రాకుండా అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించి వివిధ నియోజకవర్గాల్లో ఉన్న మహిళా వాలంటీర్ల కోఆర్డినేటర్స్కి అందరికీ కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చినా ఏ ప్రాబ్లము ఉండదు, చాలా అద్భుతంగా జరిగాయని చెప్తే చాలామంది మహిళలు అధిక సంఖ్యలో వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారండి. ఈ సభ విజయవంతంగా జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఓకే సార్, పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదు, లేకపోతే యువకుల్ని కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తామని పోలీసులు అనధికారికంగా ఆదేశాలు ఇస్తున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఎట్లా చూడాలంటారు దీన్ని? వారాహితో 10,000 బైకులు ర్యాలీగా రాబోతుంటే రేపొద్దున్న అడ్డుకుంటే ఏంటి పరిస్థితి? మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పాలన జరుగుతూ ఉంది, కానీ ప్రజాస్వామ్యం ఉందా ఆంధ్ర రాష్ట్రంలో అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి శత్రువు వేరే వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి శత్రువు. అలాగే ఈరోజు నాని గారు కూడా మాట్లాడారు, మీరు గమనించారు లేదో, ఆయన కులాలు, తను ఏ కులం అంటే ఆ కులం అని చెప్తున్నాడు. అది నాని, నీకు తెలుగు వచ్చా అని నేను అడుగుతున్నాను. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు, కులాలు లేవా, బీసీలు లేరా, ఎస్సీలు లేరా, కాపులు లేరా, బీసీలు దాదాపు 95 కులాలు లేవా? కులాల గురించి ఏం ప్రస్తావించాడు? వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాధికారం చేజిక్కని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలి, కలిసికట్టుగా ఉండాలి. 2 కులాలే కాదు, 2 కుటుంబాలకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాయి. వాటిని గురించి మాట్లాడుతూ అణుగారిన వెనుకబడ్డ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్, అలాగే ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా అధికారంలోకి రావాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, మీరు త్యాగం చేయాలి అని చెప్పి క్లియర్గా ఉన్న వాటిని కులాల గురించి మాట్లాడాడు. కులాలు లేవా నువ్వేం మాట్లాడుతున్నావు? తెలుగు వచ్చా నీకు అసలు? నీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటా, బందర్ లడ్డు తినుకుంటా. ఇంకా బందర్ లడ్డు షాప్ పెట్టుకోవాల్సిందే నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారం లేని కులాలకు అంబేద్కర్ గారు చెప్పినారు. ఏమని చెప్పారు? రాజ్యాధికారం రాని ఏ కులమైనా అంతరించిపోతుందని. ఆ విధంగా కలిసికట్టుగా అందరూ ముందుకు వచ్చి రాజ్యాధికారం చేజించుకునేదానికి నేను పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని చెప్తున్నారు. అలాగా క్లియర్గా చెప్తున్నాం. రేపు జరగబోయే వారాహి యాత్రను ఎవరూ అడ్డుకోలేరు. మనల్ని ఎవడు ఆపేది? నువ్వు ఆపుతావా? ఆపి చూడు. వారాహి యాత్రను, వారాహికి జనాలు పర్మిషన్ అవసరం కాదు, జనాలు వస్తారు. ఆయన వస్తుంటే లక్షలాది మంది మీలాగా మీటింగులకి జనాల్ని తోలాల్సిన పని లేదు. మీరు పవన్ కళ్యాణ్ యొక్క యాత్రకి జనాల్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. మీ మీటింగులకి జనాల్ని తోలుకోవాలి. మీటింగ్ పెరిగే కొద్దీ, లేట్ అయ్యే కొద్దీ జనసేన మీటింగుల్లో నెంబర్ పెరుగుతుంది కానీ తగ్గదు. మీ మీటింగులు ముఖ్యమంత్రి పెట్టినా అరగంటలో ఆ సభ ఖాళీ అయిపోయే సభలు మీవి. నువ్వే రావడానికి వారాహి వస్తుంది. వారాహి వెనకల ఎన్ని వందల వెహికల్లోనో లేకపోతే వెహికల్లోనో ఆయన అభిమానించే వాళ్ళు వస్తారు. నువ్వు ఆపగలిగావా? విశాఖపట్నంలో లైట్లు ఆపావు, సెల్ ఫోన్ లైట్లు పెట్టారు మా వాళ్ళంతా. నువ్వు ఆపి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఆపితే ప్రధానమంత్రి పిలుచుకున్నారు. ఆ రోజు ప్రోటోకాల్ వచ్చింది. ఏమనుకుంటున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు అంటే వారాయి వస్తే వారాయి వెనకల ఏ వెహికల్స్ బైకులు రాకూడదు, కార్లు రావద్దనే. ఎలా ఆపుతావు? ఆపుకో, రేపు చూద్దాం. నీ పవర్ ఏంటో, నీ మంత్రి పవర్ ఏంటో చూద్దాం. ఓకే, మచిలీపట్నం జనసేన నేతలు ఉన్నారు, కొరియర్ శ్రీను. ఇటీవలే మీరు జనసేన పార్టీ తీర్థం కూడా తీసుకున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్లో ఏమి నచ్చి మీరు జనసేన పార్టీ జాయిన్ అయ్యారు? ఆయన ఆశయాలు కానీ, ఆయన భావజాలాలు కానీ
మాకు చాలా బాగా నచ్చినాయి. ఆయన ఆ స్ఫూర్తితో మా యువతకి వెన్నుముక్కలాగా ఉంటాడని మేము ఆయన వెనక జరగాల్సి వచ్చింది. అంటే బైక్ ర్యాలీని అడ్డుకుంటాం, మచిలీపట్నంలో యువతని అదుపు చేస్తామని పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా అంత కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతాయంటారా? వాళ్ళు కళలో కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు ఊరిని మాటలు చెప్పడం తప్పితే చేతల్లో వాళ్ళ వల్ల ఏమీ కాదు. రేపు పొద్దున ఏంటనేది రేపు చూస్తారు. ఇక్కడి నుంచి మచిలీపట్నం సభలో జరిగే రేపొద్దున కార్యక్రమంలో ఆయన వాళ్ళ అబ్బాయి ఆ పార్టీ చూస్తుంది. ఇక్కడి నుంచి ఏం జరగాలో చూస్తుంది. ఇక్కడి నుంచి అంటే అధికార పార్టీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తారు పవన్ కళ్యాణ్ అంటారు. 100% ఖచ్చితంగా అధికార పార్టీ గుండెలో రైళ్లు పరిగెట్టాలి. అంటే ఇక్కడ చూస్తే గనక ఉదయం కట్టిన ఫ్లెక్సీలను కూడా చింపేస్తున్నారు. పోలీసులు కూడా వచ్చి కొంత కంట్రోల్ అవ్వండి అని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆయనకి ఏంటంటే తాడేపల్లి బానిస ఆయన. ఆ తాడేపల్లి బానిసలో నేను విశ్వాసం కావాలి, కుక్కలాగా విశ్వాసం పొందుతానని ఆలోచనలో ఉన్నాడు. ఆ విశ్వాసం చూపించుకుంటాక ఆయన పదలు కాపాడుకుంటాకి ఆయన చేసిన దుర్మార్గాలను కప్పిపుచ్చుకుంటాకి ఏయో చెప్తూ ఉంటాడు. ఇవన్నీ తాటాకుల చెప్పులకి ఎవరు కుందెళ్ళేం చాడవో. ఇక్కడికి వచ్చేది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వచ్చే వేలాది జనాలకి ఆ వచ్చిన జనాల నడకకి దడతో సస్తారు. ఇక 4 రోజుల నుంచి నోట మాట కూడా లేదు ఆయనకి. వాళ్ళ వరకు ఏదో మాట్లాడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం. కంగారు ఏముందంటే రేపు పొద్దు కనపడుతుంది కదా అన్ని విషయాలు, ఏం జరగాలి ఏం జరుగుతుంది చూద్దాం. అంటే ముగ్గురు మంత్రులుగా చేశారు. ఇక్కడ ఎన్ని దశాబ్దాల పాటు మంత్రులుగా చేసినా మచిలీపట్నం ఎందుకు అభివృద్ధి చెందలేదు? అభివృద్ధికి ఆమడదూరలు ఎందుకు ఆగిపోయింది అనుకుంటున్నారు? మచిలీపట్నం అభివృద్ధి చెందవాలంటే ఈ ఇప్పుడు దాకా చేసిన ముగ్గురు మంత్రులు కూడా మాటలకి చెప్తుంది తప్పితే చేతల్లో చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఊరినే జనాలు మభ్యపెట్టి ఏదో మాట్లాడుతూ ఏదన్నా ఉందంటే మీకు నేను అది చేస్తా ఇది చేస్తా. 2014లో ముఖ్యమంత్రి నేను పోర్టు తీసుకురాలేకపోతే 2009లో నేను పోర్టు శంకుస్థాపన చేయకపోతే నేను రాయనని ముక్కు కాలు రాస్తానన్నాడు. ఆయన ఏం చేశాడు, ఏం నిలబెట్టాడు? ఊరినే జనాలు మభ్య పెడతా ఉంటాడు, మాటలు చెప్తూ ఉంటాడు. మాటలు మంత్రిగా తప్పితే చేతల మంత్రి అయితే కాదు ఆయన. ఓకే, మొత్తం చూస్తున్నాం గాయత్రి ఇక్కడ హోరాహోరీగా ఉందనే చెప్పుకోవచ్చు. ఒక పక్క జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను అడ్డుకునే ప్రయత్నాలు అధికారులను ఉపయోగించి పోలీసులను ఉపయోగించి చేస్తున్నారంటూ కూడా జనసేన పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. పసుపులేటి హరిప్రసాద్ మాటలు కూడా విన్నాం. మనల్ని ఎవరు ఆపేది? రేపు వారాహిని ఎవరు ఆపలేరు, వారాహితో వచ్చే జన సైనికులను కూడా ఎవరు ఆపే ప్రయత్నం చేయలేరని కూడా ఇక్కడ జనసేన నేతలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాగర్.